హాలీవుడ్ అగ్రనటుడు సూపర్ స్టార్ టామ్ క్రూజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా కోసం ప్రాణాలు పణంగా పెట్టి మరీ ఆయన చేసే స్టంట్లు చూసేవారికి గుండెలు జారేలా చేస్తుంటాయి. వయసు మీద పడినా నేటి కుర్రకారుకు ఏమాత్రం తీసిపోని విధంగా యాక్షన్ చిత్రాల్లో సాహసోపేత స్టంట్లు చేసి ఔరా అనిపిస్తూ నిత్యం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంటాడు. అలాంటి ఈ హీరో తాజాగా మరోమారు ప్రేమలో పడగా ఇప్పుడు వారి వివాహం ప్రపంచవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. విషయానికొస్తే వయసులో తనకన్నా సగం మాత్రమే ఉన్న హాలీవుడ్ అగ్రకథానాయిక ప్రస్తుతం యూత్ హార్ట్ థ్రోబ్ అనా డి ఆర్మాస్తో ప్రేమాయణం సాగిస్తున్న ఆయన వారి బంధాన్ని చివరి దశకు తీసుకువచ్చి పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలిసిన సమాచారం టామ్ క్రూజ్ ఈ పెళ్లిని సైతం థ్రిల్లింగ్ అనిపించేలా చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సముద్రంలో అండర్ గ్రౌండ్లో గానీ, స్కై డైవింగ్ చేస్తూ గానీ, లేకుంటే అంతరిక్షంలోనైనా వివాహం చేసుకుని తమ పెళ్లి రోజును మరింత ప్రత్యేకంగా మార్చుకోవాలని అనుకున్నట్లు హాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇదిలా ఉంటే టామ్ క్రూజ్కు ఇది 4వ వివాహం. ఆయన ఇంతకుముందు మిమీ రోజర్స్, నికోల్ కిడ్మన్, కేటీ హోమ్స్లను వివాహం చేసుకుని ఆపై విడాకులిచ్చాడు. ఇప్పటికే 4 సంతానం కూడా ఉన్నారు. అయితే 3-4 నెలల క్రితం టామ్, అనా జంట వెర్మాంట్లో మొదటిసారిగా పబ్లిక్ ఈవెంట్లో కనిపించడంతో వీరి రిలేషన్పై వార్తలు వచ్చాయి. ఆపై వాటిని నిజం చేస్తూ డేటింగ్లో ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే వారి రిలేషన్ను పెళ్లి వరకు తీసుకువచ్చారు. కాగా అనా సైతం మార్క్ కొల్టేట్ అనే స్పానిష్ యాక్టర్ను వివాహం చేసుకుని విడాకులు తీసుకోగా ఆపై హాలీవుడ్ స్టార్ బెన్ అప్లెక్తో ప్రేమాయణం నడిపింది. అది ముగియగానే క్యూబా అధ్యక్షుడి కుమారుడితోనూ వ్యవహారం నడిపింది. చివరకు తన వయసుకు రెట్టింపు ఉన్న టామ్ క్రూజ్తో అధికారికంగా రెండో పెళ్లికి సిద్ధమవడం విశేషం. చూడాలి ఈ బంధం ఎన్నాళ్లు కొనసాగుతుందో. అయితే అనా సినిమాల్లో బోల్డ్ క్యారెక్టర్లతో ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇంచుమించు క్రూజ్తో సమానంగా గుర్తింపు ఉంది. మరికొద్ది రోజులాగితే పూర్తి విషయాలు బయటకొచ్చే అవకాశం ఉంది.